హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి, వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇది సాటర్డే జరిగింది. సో ఆ రోజు ఇంకా మాకు డైలీ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా. సో మార్నింగ్ అయితే ఇంక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఇక తప్పదు. సో మార్నింగ్ అయితే ఇంకేమీ ప్లాన్ చేయలేదన్నమాట. రొటీన్గా జస్ట్ చిన్న పూజ చేసుకుని ఇంకా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నార్మల్ యాజ్ యూజువల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వారిని ఏదైనా టెంపుల్కి తీసుకెళ్ళమంటే ఇంకా నేను ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట ఇక్కడ బెంగళూరులో. సో ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ 3 o'clock నుంచి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ మా ఇంటికి కొంచెం లాంగ్ అనమాట. సో లాంగ్ కదా, మళ్ళీ ఇబ్బంది పడతాము పిల్లలతో అని చెప్పి కొంచెం అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ బట్ కుదరలేదు. ఇంకా 5 అయిపోయింది, ఇంటి దగ్గరే రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంకా 5 అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట. ఈయన్ని తీసుకెళ్ళండి ఒకసారి అని అంటే ఇంకెప్పుడు కుదరట్లేదు. దట్టు ఏంటంటే ఈయన ఇక్కడ ఉండరు కదా. సో ఇంకా నేనున్న పెద్దగా ఎక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే డైలీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం రావడం, ఇంకా వర్క్స్ ఫినిష్ చేసుకోవడం ఇవి సరిపోతూ ఉంటుంది. సో అందుకని ఇంకా నేను బయటకు వెళ్ళడానికి కూడా అంత పాసిబిలిటీ అనేది లేదు. సో ఇంకా ఏమన్నారంటే ఈరోజు వెళ్దాము, మ్యారేజ్ డే కదా, కొంచెం టెంపుల్కి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అనేసి ఇంక ఇలా ప్లాన్ చేసాము. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఈ టెంపుల్ అయితే నిజంగా చెప్తున్నాను, అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇస్కాన్ టెంపుల్ అంటే కృష్ణుడు గుడి. అసలు నిజంగా నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా ఎంత క్యూ లైన్ ఉందో. చాలా పెద్ద గుడి, అసలు చాలా పెద్దగా ఉంది. ఇంకా మా షణ్ముఖ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చెప్పులతో వెళ్ళిపోతున్నాం అని అనుకోకండి, ఫ్రంట్ ఇంకా అక్కడ చెప్పులకి పార్కింగ్ అనేది అక్కడ అరేంజ్ చేశారనమాట. సో చెప్పుల స్టాండ్ కూడా అసలు ఎంత పెద్దగా ఉందో వన్స్ మీకు చూపిస్తాను. ఈ క్యూ లైన్లో ఇంకెలా వెళ్తూ ఉన్నాం. క్రౌడ్ అయితే ఉంది బట్ పర్లేదు. నార్మల్ డేస్లో అయితే ఇంకా నార్మల్గా అయితే ఏదైనా ఫెస్టివల్స్ అలా అయితే ఇంకెక్కువ క్రౌడ్ ఉంటుందంట. బట్ ఇప్పుడైతే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా వీళ్ళని పట్టుకోవడమే సగం సరిపోతుంది. మళ్ళీ పైగా వాటర్ బాటిల్ ఒకటి, వీళ్ళు బయటకు వెళ్తే పిల్లలతో కష్టం కదా. సో ఇంకా వెళ్తున్నాము, వెళ్ళి నడిచి ఇంకా ఈ క్యూ లైన్లో ఇంకెంతసేపు నడవాలి నాకు ఏం అర్థం కాదు. ఇంకా సో ఇక్కడ మనం చెప్పులు పెట్టడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్పులు పెట్టాలన్నమాట. ఇక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర అందరూ చెప్పులు తీసేసి మా వారు పెడదామనేసి వాళ్ళు ఒక క్యారీ బ్యాగ్ అనేది మనకి ఇస్తారు. సో దాంట్లో వేసేసి పెట్టాలన్నమాట. ఇక్కడ నేను పెడతానంటే మా షణ్ముఖ్ అని నేనే తీసుకుంటా, నేనే వేస్తాను అని వేసింది. సో ఇక్కడ మనం పెట్టేసి ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇది కూడా క్యూ లైనే. ఇక్కడ చాలా దూరం ఇంకా నడుస్తూనే ఉండాలి లోపలికి. అండ్ ఇక్కడ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని మరీ వెళ్తాం కదా. సో ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కాకపోతే మన సైడ్ టెంపుల్స్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మీకు ముందు వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను అనమాట లోపల. అండ్ ఇక్కడ ప్రసాదాలు ఏంటి అనేవి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ టెంపుల్ కొంచెం ఎలా అయినా కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది, మంచి ఫేమస్ అంటండి. బెంగళూరులో మాత్రం ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్. ఎవరైనా బెంగళూరు వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఇస్కాన్ టెంపుల్ని. చాలా బాగుంది లోపలైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు రింగా రోజెస్ ఆడుతున్నారు, ఫ్రీగా ఉంది కదా క్యూ లైన్. సో ఇక్కడ స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా మా వారు ఇంకా ఆడింది చాలు రండి అంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఇలా వెళ్తూనే ఉండాలి. ఎక్కడుందో కూడా టెంపుల్ అసలు నాకు అర్థం కాలేదు. చాలా దూరం నడుస్తూ బట్ సైడ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు సైడ్ వ్యూ కూడా మొత్తం గ్రీనరీగా చాలా బాగుందనమాట. ఒక పార్క్లో నడుస్తున్నట్టుగా అలా ఉందన్నమాట. ఇక్కడ మా యోగిని అయితే చాలా మిస్ అవుతున్నానండి నేను. బాబు ఇంటి దగ్గర ఉన్నాడు, అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు అనమాట. సో నేను బాబుని అయితే చాలా మిస్ అవుతున్నాను. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు అనేసి ఓకే, ఇట్స్ ఓకే అనేసి ఇంకా ఫస్ట్ మనం ప్లేస్ అవుట్ ఏదో ఒక జాబ్ రావడం ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ కెరీర్ ఇంపార్టెంట్, తర్వాత కిడ్స్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా రావడమేనమాట. నాకైతే చాలా కష్టంగా ఉంది పిల్లల మీద. సో చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్స్ కూడా పెట్టడం ఉండట్లేదు పెట్టడానికి. అంతా అసలు చాలా బిజీ అయిపోయింది అనమాట. వన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనం చదివే ప్రపంచంగా ఉండాలి.
సో ఇంకా నేను పాప ఉంది కదా నా దగ్గర, సో పాపను మేనేజ్ చేసుకొని ఇంక ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి. అందుకని నేను అసలు లాంగ్ వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయట్లేదు. ఓన్లీ షార్ట్స్లో జ్యువెలరీ వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్ ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ టెంపుల్ లోపల ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి కొన్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటాము ఫస్ట్ మనము. సో లోపలికి వెళ్తున్నాం కదా, ఇలా అసలు కృష్ణుడు అసలైన కృష్ణుడు టెంపుల్కి వెళ్ళాం కానీ బట్ కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి మాత్రం మనకి కాస్త టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకుంటాము. అండ్ చాలామంది కూడా అసలు ఎలా వస్తున్నారంటే అన్ని ఇంత క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లలైతే ఇంక ఇది జంట వదలలేదన్నమాట. అసలు ఇలా పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా మీకు ముందు వీడియోలో నేను ఒకటి చూపిస్తాను, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మిస్ అయిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ దర్శనం అంతా అయిపోయింది. ఈ స్వీట్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రసాదం వచ్చేసి మనకి స్వీట్స్ అనమాట. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత కృష్ణుడు. ఇలా దర్శనం చేసుకొని మనం బయటకు వస్తాం. లోపల ఫోన్ ఎలో లేదనమాట, అందుకని నేను వీడియోస్ అవి తీయలేదు. ఇక్కడ బుక్స్ చూస్తున్నారు కదా మా వారు. యాక్చువల్లీ ఇక్కడ ఈయనకి ఏంటంటే కొంచెం మైథాలజీ బుక్స్ అవి ఇంట్రెస్ట్ అనమాట. సో డైలీ వింటూ ఉంటారు. సో ఆ ఇంట్రెస్ట్తో ఏంటంటే ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి కూడా ఇవేంటంటే డ్రాయింగ్ చేసుకుంటూ ఓన్లీ దేవుడి బొమ్మల్ని డ్రా చేయొచ్చు అనమాట. అండ్ కలరింగ్ కూడా చేసేవి అవి చూస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ మనకి భగవద్గీత, రామాయణ ఇలాంటి చాలా డిఫరెంట్ బుక్స్ అయితే మైథాలజీ బుక్స్ మనకు కనిపించినాయి. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయి అనమాట. లోపల మనం దర్శనం చేసుకొని జస్ట్ బయటకు వచ్చేస్తే చాలా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేతులతో పట్టుకొని మరీ తీసుకెళ్తున్నాం అసలు ఎక్కడ మిస్ కాకుండా, ఎందుకంటే అంత క్రౌడ్ ఉందనమాట. పిల్లలు వన్స్ మిస్ అయితే అసలు చాలా కష్టం అనమాట. సో అందుకని ఈ స్టాల్స్ చూసుకుంటూనే వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగానే తీసుకొస్తున్నాము. బట్ ఏంటంటే మా వారు ఇక్కడ బుక్స్ దగ్గర ఆగిపోయారు. మైథాలజీ బుక్స్ ఓకే జస్ట్ ఒకసారి చూద్దాం అనేసి ఒక్కసారి పిల్లల్ని అలా వదిలేరు అంతే. వీళ్ళు ఫ్రంట్కి వెళ్ళిపోయారు. ఇంకా కిరీటి అండ్ షణ్ముఖ. ఇంకా మాకు కూడా అంత ఐడియా లేదనమాట. యాక్చువల్లీ నేను పట్టుకోలేదు పిల్లల్ని, మా వారు పట్టుకున్నారు కదా. సో ఆయన దగ్గర ఉంటారులే అనేసి నేను అనుకున్నాను. నాకు అసలు అంత ఐడియా రాలేదనమాట. ఆయన దగ్గరే ఉన్నారనుకున్నా. 1 సెకండ్ ఆయన మొత్తం బుక్స్ అక్కడ పెట్టేసి 1 సెకండ్ పిల్లలు అని అంటే పిల్లలు ఎక్కడా కనిపించలేదు అసలు. సో ఫ్రంట్కి వెళ్ళి చక్కగా ఇద్దరు జత పట్టుకుని నుంచున్నారనమాట. చాలా భయం వేసింది అసలు. ఇంకా అదొకటి కొంచెం, ఎందుకంటే అంత క్రౌడ్లో మిస్ అయితే చాలా కష్టం కదా. సో అదైతే నాకు చాలా భయం వేసింది అనమాట. ఒక్క నిమిషం పిల్లలు కనిపించకపోయేసరికి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వెతికితే ఉన్నారు. సో చూస్తున్నారనమాట, ఏమి ఆడవట్లేదు, ఇద్దరు ఉన్నారు కదా. సో అలా పట్టుకుని అలా పాపం అలా చూస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అలా ఫ్రంట్కి వస్తూ ఉంటే ఇంక ఇక్కడ కనిపించేవన్నీ చూస్తున్నారు కదా, ఇవి శాండల్వుడ్వి, ఇంకా డెకరేషన్ ఐటమ్స్, ఫ్లూట్స్, కృష్ణుడి గడి కదా. సో కృష్ణుడికి సంబంధించినవి అన్నీ చిన్ని కృష్ణుడివి ఇంక ఇలా చాలా ఉన్నాయన్నమాట బొమ్మలు, ఫొటోస్. అండ్ ఇక్కడ వచ్చేసి కుర్తాస్ ఉంటాయి కదా కృష్ణుడి ఫోటోతో ఉన్న టీషర్ట్స్, అసలు ఎవ్రీథింగ్ ఉన్నాయండి. అసలు టెంపుల్లో అసలు ఇవన్నీ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అసలు నేను ఎక్కడ చూడలేదన్నమాట. మన సైడ్ అయితే అసలు ఇవన్నీ ఏమి ఉండవు. టెంపుల్ అంటే జస్ట్ నార్మల్ బయట ఏదైనా స్టాల్స్ అవన్నీ ఉంటాయి కానీ ఇంకా ప్రసాదం కూడా వచ్చేసి మనకి ఏదన్నా లడ్డూనో పులిహోర అలా ఏదన్నా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అంతా లోపల స్వీట్స్, హాట్స్ అండ్ ఇంకా బేకరీ, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయండి. అసలు లోపల టెంపుల్ లోపలే మొత్తం అంతా ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. సో అన్నీ కొంచెం వెళ్ళాం కదా, డీటెయిల్డ్గా వివరంగా అన్నీ ఒక్కొక్కటి విజిట్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా నేనైతే ఇక అన్నీ అలా చూస్తూ వెళ్తున్నాను. ఇంకా ఫ్రంట్ మా వారు వెళ్ళిపోయారనమాట. సో ఆయన కోసం వెతుకుతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్స్. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆకలేసింది. ఇవన్నీ చూసేసరికి మా పిల్లలు ఆకలేస్తుంది అని అంటున్నారు అనమాట. సో ఇంకా అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట అక్కడ. సో ఇంకా మా వారేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే కొంచెం పిల్లలకి ఇష్టం కదా. అందులో షణ్ముఖకి కెచప్ అంటే పిచ్చి, అసలు కెచప్పే తింటుంది సగం. సో ఇంకా అందుకనే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంకా ఓ పక్కన కూర్చొని నెమ్మదిగా ఇక అవి తినుకుంటూ కూర్చున్నాము. ఇంకా అదే ప్రసాదం అనుకోవడమే. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇంకా ఫుడ్ మొత్తం అంతా అవైలబుల్గా ఉంటుందండి. మొత్తం అన్నీ ఉంటాయి కదా, చూస్తున్నారు కదా స్టాల్స్. మొత్తం ఇదంతా ఫుడ్ కోర్ట్లా ఉందన్నమాట. ఇది టెంపుల్ లోపల దట్టు.
అసలు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎవ్రీథింగ్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. బయట స్వీట్ షాప్లో కూడా దొరకవు, అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే. ఇంకా ఫైనల్లీ 2 ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి ఊరికే ఇంకా అదే ప్రసాదంలాగా అలా తిన్నామన్నమాట. షణ్ముఖ ఇంకా వాళ్ళ నాన్నోళ్ళు అయితేనే కూర్చుంటా అని గొడవ. సో ఇంకా వాళ్ళ నాన్నే తినిపిస్తున్నారు. ఇంకా ఇంకో కెచప్ అంటే పిచ్చి, దాంట్లో ముంచి లేపి తినాలన్నమాట. అసలు అలా అయితేనే తింటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఏ కోర్స్ జాయిన్ అయ్యారు మీరు అనేసి అడుగుతున్నారు. దట్ ఏంటంటే అందరినీ మా హస్బెండ్ని ఇంకా బాబుని వదిలేసి వచ్చి ఇక్కడ బెంగళూరులో ఉండి పాపతో నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను అనమాట. సో ఇంకా అందరూ అడుగుతున్నారు అనమాట, ఏం కోర్స్ జాయిన్ అయ్యారు, జాబ్ ఏమైనా వచ్చిందా, జాబ్లో జాయిన్ అయ్యారా, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఇంకా ముందు ఏదన్నా నాకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. నేను ఏం కోర్స్ జాయిన్ అయ్యాను, ఏ బ్రాంచ్, ఏ ఇన్స్టిట్యూట్ అన్నీ నేను వివరంగా పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ అన్సబ్స్క్రైబ్డ్ వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకంటే చేసుకునే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే సో ఓకే మన వీడియోస్ కూడా చూపిస్తున్నారు, ఇంకా పోస్ట్ చేయొచ్చు అని కొంచెం కనిపిస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి ఇది అసలైన ప్రసాదం అనమాట. సంథింగ్ పప్పులా ఉంది. పప్పు పులగం వండుతారు కదా మన సైడ్, సో అలా ఉందన్నమాట. సంథింగ్ పెసరపప్పుతో ఆ రైస్ చేస్తారు కదా, సో అది అలా కొంచెం పప్పు రైస్ లాగా అనిపించింది నాకు. సో అది ఇంకా వీళ్ళు తినరు అనేసి ఇంకా మేము కొంచెం తీసుకొని ఇంకా ఒకటి తీసుకొని ఇంకా అలా తినేసి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా దర్శనం అంతా అయిపోయింది, మొత్తం లోపలంతా విజిట్ చేసాము. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటికి వచ్చే దారిలో కూడా వీళ్ళు మధ్యలో ఏదన్నా కనిపిస్తే ఇంకా అలా అతుక్కుపోయి చూస్తారు. పిల్లలు కదా, కొంచెం వాళ్ళకి ఏదైనా కొత్తగా కనిపిస్తే అలా చూడాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చాలా బాగుందండి. అసలు ఇక్కడ నుంచి బాగా కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా చెప్పులు, ఇక ఆఖరికి మనం చెప్పులు దగ్గరికి రావాల్సిందే కదా, చెప్పులు అక్కడ పెట్టినప్పుడు. సో మా వారు ఇంకా చెప్పులు కలెక్ట్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 దాటిందండి. 7:30 ఐ థింక్ అలా అయ్యి ఉంటుంది. ఇంకా పిల్లలు బాగా గొడవ చేసేస్తున్నారు. ఇంకెక్కడికైనా వెళ్దాం, మాల్కి వెళ్దాం అది ఇది అని అంటున్నారు అనమాట. సో వీళ్ళని కూడా బయటికి తీసుకురావడం కూడా చాలా తక్కువే, ఎందుకంటే ఇక మా ఖాళీ లేనప్పుడు ఇంకా వాళ్ళని బయటికి తీసుకొచ్చేది ఇంకెవరు ఉంటారు. సో ఇంకా వాళ్ళని కూడా తక్కువే అనమాట. ఇంకా తీసుకొచ్చినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడి నుంచి ఓరియన్ మాల్ జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఈ మాల్ చాలా పెద్దది. సో ఓకే వెళ్ళి ఊరికే అలా విండో షాపింగ్ లాగా చేసి వద్దాం అనేసి తీసుకెళ్ళాము. ఇంకా వాళ్ళ ఇష్టం, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పిచ్చిగా అల్లరి చేశారనమాట. ఇంకా మా వాళ్ళు పైకి కిందికి ఎస్కలేటర్ మీద అయితే ఒక ప్లే అనమాట, ఒక ఆట ఆడుతున్నట్టుగా పైకి ఎక్కడం దిగడం, ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా కొంచెం ఎంజాయ్ చేశారు ఫ్రీగా. సో ఇక్కడైతే ఈ మాల్లో అయితే మేము ఏమీ పర్చేస్ చేయలేదు అండ్ అలాగే ఏం చేయలేదు, జస్ట్ ఓన్లీ విజిట్ చేసాం అంతే. ఎప్పుడు చూడలేదు కదా అనేసి చూడటానికంటూ వెళ్ళాము. నెక్స్ట్ మీరు ఎవరైనా ఇలా ఇస్కాన్ టెంపుల్ని కనుక విజిట్ చేస్తే మాత్రం ఈ ఓరియన్ మాల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది, కొంచెం స్పేషియస్గా, కొంచెం అన్నీ జస్ట్ ఊరికే విండో షాపింగ్ లాగా అలా వెళ్ళి రావచ్చు అనమాట. ఇఫ్ ఇన్కేస్ కొనేవాళ్ళు అయితే కొనుక్కోవచ్చు కూడా. అండ్ పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పేషియస్గా ఉందన్నమాట. పైన వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంది అండ్ అలాగే గేమ్ జోన్ కూడా ఉంది దీంట్లో. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము గేమ్ జోన్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే 7:30 ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బయట ఏదైనా ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాము, కానీ పిల్లలతో కష్టం అనేసి ఇంకా ఫుడ్ ఇంకా తినలేదనమాట. సో అక్కడి నుంచి మా ఇంటికి చాలా దూరం కదా, సో ఇంకా అందుకని ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా గేమ్ జోన్లోకి వెళ్ళదు. వన్స్ గేమ్ జోన్లోకి వెళ్తే వీళ్ళు ఇంకా బయటికి రారు, చాలా టైం పట్టేస్తుంది. కొంచెం ఏడిపించి మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకులే ఇక్కడ ఓకే ఎంజాయ్ చేస్తున్నారుగా, చూసి వాళ్ళే ఆడుకుంటున్నారు అనేసి ఇంకా మేము వెళ్ళలేదు.
సో మీరు మాత్రం వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇదంతా డెకరేషన్ షాప్ అనమాట. ఇలా చాలా చాలా మాల్స్లో చాలా డిఫరెంట్ షాప్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ చాలా కొంచెం యూనిక్గా అనిపించినాయి. ఇది మొత్తం చాక్లెట్ షాపు, మొత్తం చాక్లెట్సే ఉంటాయి. సో అన్ని మాల్స్లో ఇంక ఇలా సేమ్ ఉంటాయి అనుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఫుడ్ తినడానికి ఇంకా బయటకు వెళ్ళలేదు, పిల్లలతో కొంచెం కష్టమైపోతుందని. సో ఇంటికి వచ్చేసేసరికి ఇంకా మా బావగారు అక్క ఇంక ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు, కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి. ఇంకా కేక్ కట్ చేసి ఇక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఫుడ్ ఆర్డర్ చేసుకుని అది తిని పడుకునేసరికి 11:30 అలా అయింది. సో ఇక్కడ మా బుడ్డోళ్ళు అయితే కేక్ కోసం వెయిటింగ్ అనమాట. పేస్ట్రీలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. కేక్ చూస్తే పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు, సో బాగా ఇష్టం అనమాట. సో వాళ్ళతోనే కట్ చేపిస్తున్నాము. సో అదొక సరదా కదా వాళ్ళకి. అయితే ఇక్కడ మా మ్యారేజ్ డే అయితే వీళ్ళు ఏమని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పాడుతున్నారనమాట. హ్యాపీ బర్త్డే పిన్ని బాబాయ్ అని కిరీటి వాళ్ళు, షణ్ముఖ హ్యాపీ బర్త్డే అమ్మ నాన్న అని ఉంటుంది. సో ఇంకా వాళ్ళకి తెలియదు కదా, సో చాలా ఫన్నీగా అనిపించింది. సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ పెడదామనేసి పెడుతున్నారు. ఎందుకంటే మా షణ్ముఖ ఫస్ట్ తనకి పెట్టాల్సిందే, కేక్ అంటే పిచ్చి, అంత పిచ్చి. సో ఇదండి వ్లాగ్ అయితే. ఇంకా మా డే అయితే ఇలా అయిపోయింది. మ్యారేజ్ డే రోజు సంథింగ్ మార్నింగ్ అంతా ఖాళీగానే ఉన్నా, కొంచెం ఈవినింగ్ కొంచెం అలా బయటకు వెళ్ళి ఇలా కేక్ కట్ చేయించడం ఇంకా కొంచెం పర్లేదు, ఓకే అలా ఎంజాయ్ చేసాము, పర్లేదు అనిపించింది. మా డే అయితే ఇలా జరిగింది. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో జ్యువెలరీ వీడియోస్ అయితే షార్ట్స్ వస్తూనే ఉంటాయి, చాలా లెస్ ప్రైస్లో ఉంటాయండి. మీకు కావాలి అంటే మాత్రం వెంటనే నాకు కామెంట్ చేయండి, నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్ బాయ్.